అంచేత నెంబర్ 10, దాని తర్వాత 11, 12 డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్తాను నేను. చదవనది మనిషి యొక్క మేధస్సు ఈనాడు వైజ్ఞానికులుగా మనం చూస్తే అతి చిన్న ఎలక్ట్రాన్ నుంచి ఇంకా ఆ మాటకు వస్తే ఎలక్ట్రాన్ కంటే ఇంకా చిన్న కణాలు ఏమో ఉన్నాయని గాబరపడుతున్నాడు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు గెలాక్సీలోకి. నిన్న చూపిస్తున్నారు 13th రాశి 13వ రాశి కనిపెట్టారు. ద్వాదశ రాశి చక్రంతోనే అస్ట్రాలజికల్స్ చాలా అవసరపడుతున్నారు ప్రిడిక్షన్స్ ఇవ్వలేక. ఇంకా ఈ 13వ రాశి, అందులో 13వ రాశి అంటే చూస్తేనే భయం. అది ఇంకేదంటే ఇంగ్లాండ్ లో అక్కడ కూడా 13వ నెంబర్ గది ఉండదు హోటల్స్ లో. అక్కడ కూడా 12 ఉంటుంది, దాని తర్వాత మధ్య ఖాళీ జాగా స్టోర్ రూమ్ అని ఉంటుంది, దాని తర్వాత 14 వేస్తారు. ఇంకేదో 13 అంటే వాళ్ళకి చాలా భయం. కానీ భారతీయులకి 13 అంటే అసలు భయమే లేదు వాళ్ళకి. 13వ అధ్యాయంలో వాడు దేని గురించి మాట్లాడతాడు? క్షేత్రజ్ఞ క్షేత్ర అల్టిమేట్ గురించి మాట్లాడతారు వాడు. ఇంతకీ ఇంతవరకు భౌతిక జగత్తు యొక్క పరిధి ఉంటే సీక్రెట్ డాక్టరీన్ లో మనిషి యొక్క మేధస్సును ఎంత పరీక్ష పెడుతుందో ఒకసారి చూడండి. మీరందరి మేధస్సుకి పరీక్ష. మీరు ఎంత దూరం దాన్ని సాగదీయగలరు. గ్రహము అనుకున్నాం మనం, పృథ్వీ. ఎప్పుడు కూడా ఒకటి ఉంటే దాంతో పాటు మన దృష్టి దోషం ఏం చెప్తుంది? హిస్టారికల్ సొసైటీలోకి ఎంటర్ అయ్యాము అనే దృష్టి దోషం వల్ల మనకి ఎన్ని వస్తాయి? ఇంకా 7 వస్తాయి అట్లా. అంచేత పృథ్వీ అనే గ్రహము, ఈ పృథ్వీ అనే గ్రహము దానితో పాటు ఇతర 6 గ్రహాన్ని ఎప్పుడూ కలిగి ఉంటుంది. ఆ కలిగి ఉండటంలో దీనికి కుజుడని, ఇవి స్థూల జగత్తులో ఉన్నటువంటి గ్రహాలు. ఇది కామమయ పదార్థాలతో తయారైనటువంటి గ్రహాలు. ఇంగ్లీష్ లో దీన్ని యాస్ట్రల్ అంటాం. స్థూల జగత్తులో తయారైనటువంటి వాటిని ఫిజికల్ అంటాం. ఇది స్వరూప అంటే రూపముతో ఉన్నటువంటి మనస్సు. అంటే కొంచెం మనం ఆలోచిస్తే పృథ్వీ యొక్క ఈ గ్రహంలో ఏముంటుంది? అక్కడ మూర్తివంతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది? కామమయ కోశము. ఆ ఆలోచనలు మన కోరికగా మారేటటువంటి స్థితి ఏర్పడుతుంది. వచ్చాక శక్తి కావాల్సి వస్తుంది కుజుడు. ఆ శక్తి ఏమవుతుంది? పృథ్వీలో యాక్షన్ గా మారుతుంది. ఈ యాక్షన్ నాలెడ్జ్ గా మారుతుంది. బుద్ధుడు ఎప్పుడు కూడా నాలెడ్జ్ యొక్క రిపాజిటరీ. ఈ నాలెడ్జ్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమవుతుంది? ఐడియా. ఐడియా అంటే ఆలోచన. ఆలోచన కోరికగా మారింది. కోరిక కర్మగా మారటానికి రెడీ అయింది, ఇంకా బయలుదేరలేదు. బయలుదేరిపోయాం. బయలుదేరిన తర్వాత అంటే ఇంకా సింపుల్ గా ఈనాటి భాషలో మనం చెప్పుకోవాలంటే ఆస్తి మూరడు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం మనం. అదే ఆలోచన. ఆ ఆలోచన మిలిమిలిగా ఏమైంది? కోరికగా అయింది. కోరిక అయిన తర్వాత గబుక్కున ముంగితో పనితో వెళ్ళిపోం కదా, డ్రెస్అప్ చేసుకుంటాం. ముఖ్యంగా మాకు స్నేహితుడు ఉండేవాడు లాలని, నీట్ గా డ్రెస్అప్ అయిపోయి పదరామకృష్ణ సినిమాకి అనేవాడు. సినిమా హాల్లోకి వెళ్ళాక పర్సు మర్చిపోయాను అనేవాడు. అంతేత కర్మ డ్రెస్అప్ చేయటం, దానికి కావాల్సినంత తీసుకోవడం. ఇంకా ఇంట్లోనే ఉన్నాం మనం. సినిమా ఆలోచన నుంచి అది డిజైన్ గా మారటం, డిజైన్ గా మానేట అని తలుపుకుని డ్రెస్ వేసుకోవడం, వేసుకున్న తర్వాత సినిమా హాల్లోకి వెళ్ళిపోయాం. ఇంతవరకు ప్రాబ్లం లేదు కదా. తర్వాత ఏం జరుగుతుందో స్ట్రెస్ ఇది. ఏంటి తర్వాత జరిగే స్ట్రెస్? బయటికి రాగానే చచ్చిన మళ్ళా ఇలాంటి సినిమాకి రాకూడదు. ప్రతి సినిమా తర్వాత ఇదే అనుకుంటాం కదా. ఈ లోపల ఇక్కడ నీట్ గా డ్రెస్ చేస్తున్నాం, అదృస్తున్నాం. మన అదృష్టం కొంచెం బాగోకపోతే ఫస్ట్ కూడా పోవచ్చు. ఫిజికల్ ప్రేమలో జరుగుతాయి. జరిగిన తర్వాత ఏమైంది? ఇక్కడ ఈ కోరిక యాంటీ కోరికైనా రావచ్చు, ప్లస్ కోరికైనా రావచ్చు, డిపెండింగ్ అపాన్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవం ఆధారంగా ఇక్కడ ఈ కామమయ కోరిక ఉందే, ఇక్కడ మళ్ళా సినిమా చూడాలి అనే కోరిక మీకు కలగొచ్చు. కాస్త వద్దులే ఆ సినిమా మనం చూడొద్దులే అనే కోరికైనా కలగొచ్చు. చివరికి ఫైనల్ గా ఎక్కడికి వెళ్తాం? సినిమా చూడటము అనేటటువంటి ఒక ఐడియా వస్తే ఎలాంటి బాధలు వస్తాయి, ఏమొస్తాయి? ఉదాహరణకి నాకు ఆ సినిమా గుర్తు రావడం లేదు. మేజర్ చంద్రగాన్ని చూశాను. అక్కడికి వెళ్తాను నాకు భయం అయిపోయింది. కారణం ఏంటంటే ఈ గ్రహం మల్లులు
నలుగురు ఎంతలా నన్ను తినేసి అంటే ఐడియాలో నా బుర్రలో ఉందని. దీన్ని స్పిరిచువల్ అయినా కూడా ఉపయోగించుకోవచ్చు. నేను మామూలుగా సినిమా సరదా చెప్తున్నా కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఒక గ్రహము ఈ స్థితికి వచ్చింది అంటే మొట్టమొదట ఈ స్థితిలో ఉండాలి, తర్వాత ఈ స్థితికి వచ్చి ఉండాలి, తర్వాత ఈ స్థితికి వచ్చి ఉండాలి, ఈ స్థితికి వచ్చి ఉండాలి, ఈ స్థితికి ఈ స్థితికి ఈ స్థితికి చేరుకుంటుంది. 7 ప్రోసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. 7 రకాలుగా అది మార్పు చెందుతూ ఉంటుంది ప్రతి గ్రహము. ప్రతి గ్రహము అని నేను చెప్పినప్పుడు ఇది కూడా ఈ నాపరాయి కూడా, ఆ ఫోటోగ్రాఫ్ కూడా, ఈ మొత్తము కూడా ఈ 7 స్టేట్స్ లోనూ మారుతూ ఉంటుంది. ఈ 7 స్టేట్స్ లోనూ మారటానికి పట్టే కాలాన్ని ఊహించుకోండి ఒకసారి. మనం ఎంతెంత దూరాలు ఊహిస్తామో సీక్రెట్ డాక్టర్ లో. పృథ్వీ ఇప్పుడున్నాం మనం. పృథ్వీ ఈ స్థితికి రావటానికి ఎక్కడి నుంచి మొదలెట్టింది? అది ఇక్కడి నుంచి మొదలెట్టింది. కొంతకాలం ఆ స్థితిలో ఉంది, ప్రళయం వచ్చింది, మళ్ళా ఈ స్థితికి వచ్చింది, మళ్ళా ప్రళయం వచ్చింది, ఈ గ్రహం వెళ్ళిపోయింది, ఈ స్థితికి వచ్చింది. ఇది గ్రహం ప్రళయంలోకి వెళ్ళలేదు ఇంకా. పాపం కుజుడు మనకు కనిపిస్తున్నాడు, కానీ పృథ్వీ తయారైపోయింది. తయారైపోయిన తర్వాత బుధుడు కనిపిస్తున్నాడు, కానీ వీడు ఇంకా ప్రళయంలోకి వెళ్ళలేదు. కానీ ఈ 3 ప్రళయంలోకి వెళ్ళిన తర్వాత ఏ స్థితికి వెళ్తాం? ఈ గ్రహస్థితికి వెళ్తాం. ఈ గ్రహస్థితి నుంచి ఈ గ్రహస్థితికి వెళ్తాం. అంటే మొత్తం A, B, C, D, E, F, G అనేటటువంటిది ఒక రౌండ్ అంటాం మనం. నేను తెలుగులో దీన్ని ఏమనాలి, తెలుగు పురాణాల్లో వీటికి ఏ పేరు ఇచ్చారు అనేది నాకు దొరకలేదు. యాక్చువల్ గా దొరికితే దాని తర్వాత చెప్తాను నేను మీకు. అంతేగా ఒక గ్రహం గురించి ముందు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే అది 7 స్థితులలో వెళ్తుంది. మొదట A అనే గ్రహస్థితి, తర్వాత B అనే గ్రహస్థితి, తర్వాత C అనే గ్రహస్థితి, తర్వాత D, తర్వాత E, తర్వాత F, తర్వాత G. వచ్చిన తర్వాత ఇట్ రిపీట్స్ 7 times. మళ్ళీ రిపీట్ చేస్తుంది ఇలాగా. అలాగే 7 సార్లు రిపీట్ చేస్తుంది. దాన్ని 7 times అంటాం. అంటే ఒక గ్రహం యొక్క పీరియడ్ ని 1 లైఫ్ ఆఫ్ ఎ గ్లోబ్, లేకపోతే ఒక గ్రహం యొక్క కాలము, లైఫ్ ఆఫ్ ఎ గ్లోబ్. ఈ లైఫ్ ఆఫ్ ఎ గ్లోబ్ ఇది వచ్చింది, ఇలా 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 జరిగిన తర్వాత మళ్ళీ 5 సార్లు జరుగుతుంది, 7 times జరుగుతుంది. 7 సార్లు తిరిగితే 7 గ్రహ కాలాన్ని ఒక రౌండ్ అంటాం. ఈ ఒక రౌండ్ పట్టినటువంటి కాలాన్ని ఇక్కడ రాష్ట్రంలో మహాప్రళయము అంటాం. ఒక రౌండ్ ని మహాప్రళయము అని చెప్తాను. అంటే ఈ మహాప్రళయంలో ఏం జరుగుతుందన్నమాట? A, B, C, D, E, F, G అనేటటువంటి గ్రహాలలో ఎన్నిసార్లు తిరుగుతోంది? 7 times తిరుగుతోంది. అంటే 7 into 7 49 times తిరుగుతోంది. ఈ 49 times జరుగుతోంది అని ఏ భౌతిక గ్రహాన్ని బట్టి చెప్తున్నాను నేను? పృథ్వీ అనే గ్రహాన్ని బట్టి చెప్తున్నాను కనుక దీన్ని ఎర్త్ చైన్ అంటాం మనం. ఇందాక చెప్పారు కదా మీ మేధస్సుకి పరీక్ష. ఎర్త్ చైన్ లాంటి 7 చైన్స్ జరిగితే దాన్ని ఎలా చూపించవచ్చో చెప్పగలరా? ఎర్త్ చైన్ చూపించండి. ఎలా చూపిస్తున్నా ఎర్త్ చైన్ ని? 2 గ్రహాలు స్వరూప లెవెల్లో ఉన్నాయి, స్వరూప మానసిక లెవెల్లో. 2 గ్రహాలు కామ యాస్ట్రల్ లెవెల్లో ఉన్నాయి. 3 గ్రహాలు స్థూల జగత్తులో ఉన్నాయి. 7 సార్లు తిరిగింది. అది తిరిగేసరికి ఎక్కడికి వెళ్ళిందని ఏమని చెప్పామని 1 చైన్ అన్నాం మనం, ఎర్త్ చైన్ అన్నాం. ఈ ఎర్త్ చైన్ యొక్క ఇది లోయెస్ట్ ఆస్పెక్ట్ అనుకుందాం. ఎర్త్ చైన్ యొక్క లోయెస్ట్ ఆస్పెక్ట్ అనుకుంటే గ్రహస్థితిలో ఉండేటటువంటి ఇది ఎన్నో ఆస్పెక్ట్ అయింది? 4 times. 4th
పాయింట్ అయింది కదా. నా క్వశ్చన్ జాగ్రత్తగా అడండి. ఇప్పుడు 7 రౌండ్స్ కంప్లీట్ అవుతే ఒక చైన్ అంటున్నాం. ఇక్కడ 7 సార్లు కంప్లీట్ అయింది, ఒక ఎర్త్ చైన్ కంప్లీట్ అయింది అంటున్నాను. ఒక ఎర్త్ చైన్ నాకు అక్కర్లేదు, 7 ఎర్త్ చైన్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే ఇక్కడ నేను ఏ విధమైనటువంటి బొమ్మల్ని వేసుకుంటే 7 ఎర్త్ చైన్స్ కంప్లీట్ అవుతాయి అనేదానికి చూడండి. మళ్ళా పదార్థం ఆత్మ నుంచి మొదలెట్టండి. ఆత్మ కింద నుంచి ఇంగ్లీష్ పేరు కూడా చెప్తూ ఉంటాం మనం. ఇదేంటి స్పిరిట్. ఆత్మ కింద అంటే ఆది అల్పాలుగా వదిలేస్తున్నాను నేను. దీని తర్వాత మైండ్, మనస్సు. ఇది 2 రకాలుగా, వితౌట్ ఫామ్, అరూప. మనస్సులో 2 స్టేజ్లు. దాని తర్వాత కామ, యాస్ట్రల్, ఫిజికల్. నేను వేయబోయేటువంటి బొమ్మ 7 ఎర్త్ చైన్స్ కి సంబంధించింది. ఈ 7 ఎర్త్ చైన్స్ కి వేస్తున్నటువంటి బొమ్మని మీరు పెర్ఫెక్ట్ గా అవగాహన చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు మీరు నిజత్వాన్ని పొందవచ్చు, వేరు వేరు మనుషులుగా ప్రకటితం అవ్వచ్చు. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే సంస్కారాలను మార్చడానికి తగినటువంటి బొమ్మ. ఇది ఫస్ట్ ఎర్త్ చైన్. సెకండ్ ఎర్త్ చైన్ ఎలా ఉంటుందని ఉద్దేశం, ఒక స్టెప్ కింద ఎదుగుతుంది, సెకండ్ అయిపోయింది, థర్డ్. ఇది మీకు చెప్పలేదు ఎక్కడ వేయాలి నేను. ఫస్ట్ 2 సున్నాలు ఎక్కడ పెట్టాలి, వితౌట్ ఫామ్. తర్వాత 2 దీన్ని మూన్ అంటాం మనం. ఫిజికల్ ప్లానెట్, ఫిజికల్ లెవెల్లో ఉన్నటువంటి మూన్. ఈ ఫస్ట్ 3 స్టాంజాస్ మనం చదివాము ఉన్నాళ్ళు. ఈ 3 స్థితుల గురించి చెప్పింది, ఈ 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. కానీ తర్వాత మనం చూద్దాం. దీని తర్వాత వచ్చే 4th చైన్ లో ఫిజికల్ ప్లానెట్ 3 ఒక దాంట్లో వస్తాయి. అదే డిఫరెన్స్. ఇక్కడంతా ఒక్కొక్కటే లాస్ట్. ఇది 3rd చైన్ తర్వాత 4th చైన్కి వెళ్తున్నాం మనం. 4th చైన్ లో ఫిజికల్ లో 3 వచ్చాయి. దాని తర్వాత ఇక్కడ 2. ఇది 4th చైన్. 5th లో ఏమవుతుంది, రిపిక్షన్ ఆఫ్ దట్. అంచేత ఇక్కడ ఒకటి, ఇందుకు ఇది రిపీట్ అవుతుంది, ఇది రిపీట్ అవుతుంది. 4th నుంచి రివర్స్ అవుతుంది. కానీ ఇది నేను రాయటంలో నాకు ఒక చిన్న ఉద్దేశం ఉంది. కానీ చిన్న ఉద్దేశం చెప్పడంలో బొమ్మ క్లియర్ గా లేదు కనుక మళ్ళీ దీంట్లో కరెక్ట్ గా వచ్చేయగలరు. అంటే 7 ఒకే దాంట్లో వచ్చేటట్టు. 4th చైన్ అర్థమైందా మీకు? 4th చైన్ లో 3 ప్లానెట్స్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నాయి, 2 ప్లానెట్స్ యాస్ట్రల్ ప్లేన్, కామా ప్లేన్ లో ఉన్నాయి, 2 ప్లానెట్స్ విత్ ఫామ్ లో ఉన్నాయి. దీని తర్వాత ఏమొస్తుంది, ఇది వస్తుంది 5th, ఇది 5th, తర్వాత 6th, తర్వాత 7th. 7 ఎర్త్ చైన్స్ అయ్యాయి కదా. నా చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మెంటల్ ప్లేన్ లో ఉన్న మొత్తము గ్రహముల సంఖ్య ఇంక్లూడింగ్ రూప అండ్ అరూప, మానసిక స్థలములో ఉన్న మొత్తము గ్రహముల సంఖ్య 24. 24 లో 12 అరూపాలు ఉంటాయి, 12 రూపాలు ఉంటాయి. స్పిరిచువల్ ప్లేన్ లో స్పిరిట్ లో 4. స్పిరిట్ అంటే ఆత్మ. నిన్న కొంతమంది తెలుగు ఇంగ్లీషు కన్ఫ్యూజ్ అయ్యా ఉన్నారు. అంటే ఎవరికైనా కన్ఫ్యూజింగ్ గా ఉంటే అడిగేయండి ఆ వర్డ్ ఏంటో. 4 గ్రహాలు ఆత్మిక్ లెవెల్లో ఉంటే, 8 గ్రహాలు బుద్ధి లెవెల్లో ఉంటే, 12 గ్రహాలు అరూప లెవెల్ మనస్థితిలో ఉంటే, 12 గ్రహాలు రూపస్థితిలో ఉంటే, మళ్ళా 8 గ్రహాలు కామస్థితిలో ఉంటే, 5 గ్రహాలు స్థూలలో ఉన్నాయి. ఈ మొత్తం జరిగితే ఇక్కడ నేను మీ మనస్సుని లాక్కొచ్చి మీకు ఒక విషయం బాగా అవగాహన చేయడానికి నేను ప్రయత్నిస్తున్నది ఏంటి అంటే, జాతక చక్రం. జాతక చక్రంలో 12 రాశులు ఉంటాయి మనకి. ఇక్కడ ఈ 12 రాశులు
అరూప లెవెల్లో కూడా ఉంటాయి. అంటే ఈ 12 రాశులు మనకు కనిపిస్తూ ఉంటే మనకి కనిపించినటువంటి ఇది చూడండి ఇక్కడ జాగ్రత్తగా 12+12 24 ఉన్నాయి. ఈ 24ని సీక్రెట్ డాక్టరీన్ లో ద ఆర్మీ ఆఫ్ వర్డ్స్ అంటుంది. తర్వాత వస్తుంది మనకి ఆర్మీ ఆఫ్ వర్డ్స్, అక్షరముల యొక్క సైన్యము. ఈ అక్షరముల యొక్క సైన్యము 2 రకాలుగా పనిచేయగలదు. ఇక్కడ నుంచి మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళగలదు, లేకపోతే అక్కడి నుంచి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాగలదు. ఈ ఇద్దరి మధ్య జరిగేటటువంటి మ్యాజిక్ ని గాయత్రి అంటాం మనం. 24 లక్షల గాయత్రి అనుకోకండి, మీకు 24 గ్రహాల గాయత్రి గురించి చెప్తున్నాను నేను. మీరు కాస్త పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం. గ్రహాల గురించి మాట్లాడుతున్నాను, విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్. దాన్ని మీరు పట్టుకోవటానికి ఫ్రమ్ నోన్ టు అన్నోన్ వెళ్ళాలి అంటే ఎన్ని గ్రహాలు మీ దగ్గర ఉన్నాయి? ఫిజికల్ ప్లేన్ లో 5 గ్రహాలు ఉన్నాయి. దీన్నే ప్రపంచము అన్నాం. జరుగుతున్నది ఏంటి? ఎర్త్ చైన్ లో ఉన్నటువంటి 7 గ్రహాలు ఒకనొక స్థితిలో 7 రౌండ్స్ పూర్తి చేసుకుని ఒక చైన్ పూర్తయి, అలాగే ఎన్ని చైన్లు పూర్తి చేసుకుంటున్నాయి? 7 చైన్లు పూర్తి చేసుకోవడానికి ఎన్ని కోట్ల 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 సంవత్సరాలు పడుతున్నాం మీకు కదా మనం. దిస్ ఈజ్ ద స్పాన్ ఆఫ్ సీక్రెట్ డాక్టరీన్. తప్పు చెప్పేసాను కదా. ఏంటిది? ఇన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది కదా. ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఏం జరిగిందని చెప్పాను? ఎర్త్ అనే గ్రహం యొక్క 7 రౌండ్స్ చొప్పున ఎన్ని రౌండ్స్ జరిగాయి? 7 రౌండ్స్ జరిగాయి. దీన్ని ద స్కీమ్ ఆఫ్ ఎర్త్ అంటాం మనం. ఇలాంటి 10 ప్లానెట్స్ గురించి స్కీమ్ ఎప్పుడు పూర్తవుతుందో దాన్ని సోలార్ సిస్టమ్ అంటాం. మనం సూర్యుని చాలా చిన్నగా భావిస్తాం మనం, కానీ సీక్రెట్ డాక్టరీన్ లో సూర్యోపాసన కానీ సోలార్ సిస్టమ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే ఎర్త్ స్కీమ్ లాంటి ఇంకొక 10 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 10 స్కీమ్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అని చూపించడానికి పై లోకాల నుంచి చూపించడానికి ఇలా కనిపిస్తుంది. ఒక స్కీమ్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 7 గ్రహాలు 7 సార్లు తిరుగుతుంది. అలాగే ఎన్నిసార్లు తిరుగుతున్నాయి? 7 సార్లు తిరుగుతాయి. అలాగా 10 గ్రహాలు 10 సార్లు కనుక తిరుగుతాయి. ఏర్పడేటటువంటి ఆ వ్యవస్థ ఉన్నదే దాన్ని సోలార్ సిస్టమ్ అని చెప్పి నెక్స్ట్ క్లాస్ నుంచి దాన్ని మొదలెడతాం మనం. అంటే మన సిలబస్ అంత చిన్నదనమాట. జస్ట్ వెరీ సింపుల్ సిలబస్. ఆ సింపుల్ సిలబస్ ని కొంచెం అవగాహన చేసుకోండి. నేను ఏం చెప్పాను? ఎర్త్ అనేటటువంటిది ఒక ప్లానెట్. ఎర్త్ అనేటటువంటి ప్లానెట్ కి 7 సబ్సిడరీ ప్లానెట్స్ ఉంటాయి. ఆ సబ్సిడరీ ప్లానెట్స్ లో ఎర్త్ మీద ఇవల్యూషన్ ఉన్నప్పుడు మిగతా 6 మీద ఇవల్యూషన్ ఉండదు, అవి ఖాళీగా అలా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఆ 7 ప్లానెట్స్ లో లైఫ్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, లైఫ్ కోల్పోతూ ఉంటుంది. అంటే A, B, C, D, E, F, G అని ఈ గ్రహాలు రాస్తున్నాం కదా ఎర్త్ లో. అంతటా ఎర్త్ ఇక్కడ ఒక ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్ జరిగిపోయింది, ఇక్కడ ఎనదర్ ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్ జరిగిపోయింది, ఇక్కడ ఎనదర్ ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్ జరిగిపోయాక ఇక్కడికి వచ్చాం మనం. దీని తర్వాత ఇది జరగవలసి ఉన్నది, ఇది జరగవలసి ఉన్నది, ఇది జరగవలసి ఉన్నది. అప్పుడు ఎంత అవుతుంది? ఒక రౌండ్. అలాంటి ఎన్ని రౌండ్స్ పూర్తవ్వాలి? 7 రౌండ్స్ పూర్తవ్వాలి. ఇలాంటి 7 రౌండ్స్ పూర్తయిన తర్వాత అది ఎనదర్ స్టేట్స్ ఆఫ్ ఇవల్యూషన్ జరుగుతుంది. అలాంటివి 7 పూర్తవుతే ఒక స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్ అవుతుంది. అంటే ఎంత గ్రాండ్ విషయాల్లో మనం ఉంది. చిన్న చిన్న ధ్యానాలు, చిన్న చిన్న పుస్తకాలు మనం చదివేసుకుని మనకి భగవంతుడి గురించి కానీ ప్రకృతి గురించి కానీ అంతా అర్థమైపోతుంది అనుకుంటున్నామేమో అన్న దాని గురించి కాస్త ఆలోచించని చెప్తున్నాను నేను ఇక్కడ. కానీ పిండాండంలోనే బ్రహ్మాండం ఉంది కనుక ఈ 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్ దశరథుడు దశకంఠుడు వీళ్ళిద్దరూ కూడా దాన్ని మాస్టర్ చేశారు. మీరు మాస్టర్ చేయొచ్చు. దేన్ని మాస్టర్ చేయాలి అంటే ఫ్రమ్ నోన్ టు అన్నోన్. 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ లో కర్మేంద్రియాలు 5 చాలా ఇంపార్టెంట్ పార్ట్ వేస్తాయి స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ లో. ఈ 5 కర్మేంద్రియాలని ఉపయోగించుకుని
8, 12, 12, 8, 4 దీన్నే ద్వాదశ ఆదిత్యులు అష్ట వస్తువులు అని చెప్తూ ఉంటాం. మధ్యలో 11 వస్తువుల్ని మింగేశాను నేను. దాన్ని రేపు ఈ పదానికి తెలుగు పదాలు మీరే చేసేసుకోవడం మంచిది. ఒకటి గ్లోబ్, రెండోది ఏంటి, ప్రతి గ్లోబ్కి ఒక హారం. ఈ హారం చుట్టూ ఏమవుతుంది, ఒక రౌండ్. అలాంటివి 7 రౌండ్స్. ఇలాంటి 7 రౌండ్స్ 7 సార్లు జరిగితే ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్. దీన్ని తెలుగులో మనం ఎలా పెట్టుకోవాలి అనేది మీకు 4th రౌండ్ లో ఉన్నాం. 4th రౌండ్ లో కూడా 4th ప్లానెట్ లో ఉన్నాం. ఇది స్వరూప లెవెల్లో ఉన్నాయి. 2 ప్లానెట్స్ కూడా, ఈ 2 ప్లానెట్స్ ఆస్ట్రల్ ప్లేన్ లో ఉన్నాయి. ఈ 3 ప్లానెట్స్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నాయి. నిన్న మనం చెప్పుకుంటూ నేనేమడిగాను అంటే, ఈ 2 ప్లానెట్స్ స్వరూప లెవెల్లో లేకుండా అరూప లెవెల్లో ఉంటే ఏమవుతుంది? ఒక అక్షరం ఉంది, ఇది ఒక రోగం పేరు, కానీ అది ఇది కాదు. డేట్స్ అనేటటువంటి రోగం రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని ఈ సైంటిస్ట్ చెప్పాడు. భూమ్ అంటే చాలా మంది తెలియదు, అంటే పిలిచి ఉన్నాడు, నోబెల్ ప్రైజ్ సంబంధించింది డేవిడ్ భూమ్. ఆయన ప్రిడిక్షన్ ఇచ్చాడు, రాబోయే రోజుల్లో మనిషి జాగ్రత్తగా కంప్యూటర్స్ యూజ్ చేయకపోతే ఐస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది అని. అసలు కంప్యూటర్ ఉంటే కదా. కానీ ఆలోచించండి, ఇంకా మీరు చెప్పండి చాలా విషయాలు. కానీ ఒక్క నిమిషం ముందు మనం అందరం సుఖంగా ఉంటే మీ గొడవలు అవి ఉండవు కదా. శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాసతో పాటు ఆలోచనని నువ్వు కలపగలిగితే ఆ ఆలోచనని సంస్కారంగా మారుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా సింపుల్ గా మనకి తెలిసే ఎగ్జాంపుల్, ఈ కూలీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారు, చాలా బరువులు మోస్తూ ఉంటారు. కానీ బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు రోజుకి 1 గంట 1/2 గంట బాడీ బిల్డింగ్ చేస్తారు. మజిల్ ఫార్మేషన్ కనుక చూస్తే ఎవరికి ఎక్కువ బాగుంటుంది? కూలీ వాడికి బాగుంటుందా, బాడీ బిల్డర్ బాగుంటుందా? ఇంచేత బాడీ బిల్డప్ చేస్తున్నంతసేపు కూడా వాడు చేసే కసరత్ నా మజిల్స్ కరెక్ట్ గా ఫామ్ అవుతున్నాయనే ఆలోచన కలిపి చేస్తాడు. అంచేత శ్వాసతో పాటు ఆలోచన కలపటమే సంస్కారాలు. ఇదేనా? అంచేత మీరు ఏ విధమైనటువంటి మార్పులు నెక్స్ట్ డే కావాలనుకుంటున్నారో ఆ రోజుకి కావాల్సినటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ శ్వాసతో పడుకోగలిగితే వాట్ హ్యాపెన్ మీరు చెప్పాలి. రిజల్ట్ శ్వాసను చూడమని చెప్పాను కదా, ఆ శ్వాసను చూస్తే ఈ పాటికి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. శ్వాసను చూస్తూ నిద్రపోతే ఓకే, నిద్రపోకపోతే ఇది కూడా కలపండి. అండ్ ఆల్వేస్ యూజ్ ఇట్ పాజిటివ్లీ అండ్ ఓన్లీ ఫర్ యువర్ సేక్. లేకపోతే చాలా ప్రమాదాల్లో ఇరుక్కుంటారు, జాగ్రత్త. ఇట్ ఈస్ అ వార్నింగ్. ఎప్పుడు మీరు శ్వాస ఉపయోగించదలుచుకున్నా కేవలము మీకోసము, మీ ఆరోగ్యం కోసమే ఉపయోగించండి. మిగతా వాళ్ళ కోసం మీరు చేస్తే ఒకటి పని చేయదు. పని చేయకపోవడానికి కారణం ఏంటంటే, రింగ్ పాస్ మార్క్ అని ప్రతి మనిషి చుట్టూగా ఉంటుంది. అది 2nd బుక్ లో చదువుకున్నాం. అది దాటి ఏది వెళ్ళదు. అంచేత వచ్చిన మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. మీరు కేవలము మీ ఆరోగ్యం కానీ, మీకేదో కొన్ని సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ దాన్ని కలపకండి. అది వ్యక్తిగత సమస్య కాదు, అది సామాజిక సమస్య. మీరు ఒక్కడికి ఎవరు ఇస్తే ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి. అంటే అలాంటి వాటికి మీరు ఉపయోగించుకోకండి. అలాంటి వాటికి ఉపయోగించకుండా ఫర్ యువర్ హెల్త్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ వాటికి శ్వాసతో పాటు ఆ ఆలోచన కూడా మీరు పీల్చుకుంటే నెక్స్ట్ డే దాని ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది. నేను చాలా సార్లు దాన్ని ఎలా ఉపయోగించుకుని 100% కరెక్ట్ అనుకున్నాను అంటే, నాకు చాలా అవసరమైంది, నాకంటే ఎక్కువ అవసరం ఏ వ్యక్తికి అయితే ఉన్నదో ఆ వ్యక్తి నన్ను కలవాలి అని ఆ రోజు అనుకుంటే వాడు ఇంకో ఊళ్ళో ఉన్నా కూడా సరే ఆ రోజు వచ్చి కలుస్తాడు. ఇది చిన్న ఎగ్జాంపుల్, కానీ కండిషన్ ఏం చెప్పాను మీరు గుర్తుంచుకోండి. నా అవసరం అయితే సరిపోదు, నా అవసరం వాడికి కూడా నాకంటే ఎక్కువ ఉండాలి. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. జరగలేదు అంటే మీరు అనుకున్నారు కానీ అవసరం లేదు అనమాట. దిస్ కెనాట్ ఫెయిల్. ఈ పద్ధతి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయింది అంటే కనెక్షన్స్ అంతా ఇచ్చాను, బల్బు వెలగలేదు అంటే అక్కడ లూజ్ కనెక్షన్ ఉందనే అర్థం తప్ప ఎలక్ట్రికల్ లాస్ తప్పు అనకండి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః
గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాः. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. నిర్ధనాः సుధనాः సంతు. జీవంతః శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. మీరు ఇంకో సాధన కూడా చేసుకోవచ్చు. 4, 8, 12, 12, 8, 5 చెప్పానే, మీ శరీరంలో అవి ఎక్కడున్నాయో చూసుకోండి. చూసుకున్నా చాలు, ఉన్నాయి అవి.